హలో వెల్కమ్ టు కుటీ బ్లాగ్స్. క్యాప్షన్ చదివే ఉంటారు కాబట్టి పెద్ద ఇంట్రో అక్కర్లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా ఎడే విత్ ద బ్రో. అలా బ్రో నేను అంటే ఇదివరకు వెళ్ళాం చాలా సార్లు, బట్ లాస్ట్ 3 months గా మా ఇద్దరికి టైం కుదరక బయటికి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో అలా ఫుడ్కైనా బయటికి వెళ్దామని బయలుదేరదాం అనుకున్నాం, బట్ ఫుడ్కి ఎందుకులే డబుల్ బుక్ అనుకొని బయటికే పోయాం. నాకు అర్థం కాలేదు సార్. ఎక్కడికి అనగా నా దగ్గర నుంచి 1 hour డిస్టెన్స్ ఉంది ఇండియానా డునేస్ నేషనల్ పార్క్. అక్కడ ఒక బీచ్ ఉంది, చాలా రోడ్స్ ఉన్నాయి. ఆ పార్క్ అంటే ఇండియాలో వాకింగ్ పార్క్స్ అలా ఉంటాయి. ఇక్కడ పార్క్ మొత్తం కార్లోనే తిరగచ్చు అనమాట. కావాల్సిన చోట దిగచ్చు. ఎక్కడికక్కడ పార్కింగ్స్. చెప్పాలంటే కార్లో మనం వాకింగ్ చేస్తున్నాం అనుకో, ఒక బీచ్ వ్యూ అన్ని కలిపి వస్తాయి. ఒక ఇంట్రోవర్ట్ పర్సన్, ఒక ఎక్స్ట్రోవర్ట్ పర్సన్ కలిసి జర్నీ చేస్తే ఎలా ఉంటుందో మా ఇద్దరు కాంబినేషన్ అలా ఉంది. ఓకే, అర్థమైంది. బ్రో చాలా సైలెంట్, మాట్లాడు. చెప్పాలంటే శృతి హాసన్ అనుకోండి. రేసుగుర్రం మూవీ ఉంది కదా, అందులో ఏ ఫీలింగ్ వచ్చినా లోపలే ఉంటది అన్నట్టు ఆ బ్రో ఏది కనిపించనీయడు, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడు అనమాట. మనం యాజ్ ఇట్ ఈస్ కామన్, వాగడం, మాట్లాడడం. నా గొంతుతో పాట కూడా పాడాను అనమాట. పాపం బ్రతికే ఉన్నాడు. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేదాకా మొత్తం వీడియోస్ తీసాను అనమాట. ఈసారి పక్కా క్లారిటీతో సైడ్ వీడియోస్ తీసాను, అటు ఇటు అవ్వకుండా. ఎక్కువ కానీ వీడియో చూసుకుందాం పదండి. హీరో ఆఫ్ ద వ్లాగ్ శ్రీనాథ్ రెడ్డి బ్రో. హీరో 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 హీరో. ఇంక స్టార్ట్ అయ్యామన్నమాట. చెప్పా కదా వర్షం పడుతుందని. వెళ్ళేదారిలో వర్షం పడింది. ఇన్ ద ఫస్ట్ టైం ల్యాబ్స్ కార్ ఫ్రంట్ అలా వీడియో పెట్టేసి వదిలేసాను అనమాట. అలా రికార్డ్ అయిపోతుంది. లోపలేమో మేము సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవుతున్నాం. యాజ్ ఇట్ ఈస్ నేను పాటలు పాడుతున్నా అని చెప్పా కదా, అవి కొన్ని వెళ్ళేదారిలో నేను చేసిన విధ్వంసాలు చూపిస్తాను అనమాట. చూసి అంటే అది మా బ్రో ఇన్నర్ వాయిస్ అనమాట. తను పాడలేకపోయి నేను పాడాను. ఎవరైనా కావాలంటే కన్వే చేసేసుకోండి వాళ్ళకి తగ్గట్టు. లెట్స్ సీ వాట్ వి డిడ్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మనసిచ్చే తోడే జతకానంటుందే సిగ్గు సరమంతా గాల్లో గిరవాటేసా ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస బయట పడలేక గుండెల్లోనే కడిసా. దించు మామయ్య చదివించు దించు మామయ్య చదివించు చిచ్చావ చదివించు మచ్చావ చదివించు చదివించు మా వాళ్ళ చడు మీ వాళ్ళ చడు మన వాళ్ళ చదివించు వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు ఆటంలో అంటించు నాతో దిగిన పొట్టు మాత్రం లాకర్ లో దాచు. కనకులయ్యే గిసుకులో బయటకు వచ్చాయో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో. అలా కొంచెం మన టాలెంట్ మొత్తం చూపించేసి వెండీస్కి వచ్చాం అనమాట. ఆకలేసింది, కడుపు కురు 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 అని అనేసింది. సో ఇంకా ఆటోమేటిక్గా పక్కన వెండీస్ ఉంది. చెప్పాలంటే 10 minutes రీచ్ అవుదాం అన్నట్టుగా వచ్చాము. గ్యాప్ దొరికింది కదా మనకు, ఎక్కడో కాదు, యాజ్ ఇట్ ఈస్ గర్ల్స్ అందర్ థింగ్స్. వాష్రూమ్ సెల్ఫీస్, వాష్రూమ్లో అలా సెల్ఫీస్ తీసేసుకొని ఆకలేసింది అనమాట. పద వెళ్ళి తినేద్దాం ముందు.
ఇది కామన్ థింగ్. బాయ్సే కట్టాలి, బాయ్సే తీసుకోవాలి ఇలాంటివన్నీ. అది మనకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు కదా. ఇక్కడ కోక్ మిషన్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ నేను ఫ్యాంటా తీసుకున్నా. ఎప్పుడు కోక్ తాగి తాగి బోర్ కొట్టేసిందన్నమాట. బ్రోకి అస్సలు తెలియదు నేను వీడియో తీస్తున్నా అని. బట్ నియర్లీ 1 అవర్ నేను ఆపాను ఫుడ్. ఆడికి దగ్గరలో ఉన్నప్పుడు తిందామని. ఇంకా దగ్గరకు వచ్చాక ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. మనం ఆగుతామా? నేను వచ్చేసి రోల్ తీసుకున్నాను. తను వచ్చేసి బర్గర్ తీసుకున్నాడు. ఇక్కడ బర్గర్ని శాండ్విచ్ అంటారు. మన సైడ్ బర్గర్ అనే ఉంటుంది దాని నేమ్. మరి శాండ్విచ్ని ఏమంటారో అయితే నాకు తెలియదు. ఇక్కడ బర్గర్స్నే శాండ్విచ్ అంటారు. అలా తినేసి స్టార్ట్ అవుదాం అని చెప్పి రెడీ ఫాస్ట్గా తిన్నాం అనమాట. కొంచెం అలా తినేసి వెళ్ళే రూట్లో ఫ్యాక్టరీ కనిపించింది అనమాట. ఏం ఫ్యాక్టరీ అయితే ఐడియా లేదు, బట్ చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా అనిపించి క్యాప్చర్ చేశాను. అలా మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది ఎంట్రన్స్ ఆ ప్లేస్లో. అలా మనం ఎంట్రన్స్ నుంచి ఆ వేస్ మొత్తం కవర్ చేసుకుంటూ బీచ్ వరకు వెళ్దాం. ఆ వేస్ మొత్తం నేను జస్ట్ వీడియోస్ తీసాను. జస్ట్ ఐ విల్ పోస్ట్ దట్. దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకో కజిలగా ఒళ్ళెంతో అతిశయం, వేణులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరువందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రయాణ పర్వంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, సీతాకోకటిలతో ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరుందే నీవేనా అతిశయం. ఏ ఆశలు లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే, స్వాతంత్రం ఇచ్చిన మేఘల్లో ఒక చిటికెడైన ఉవ్వల్ల వాన నీరు అతిశయమే, లేకుండా వేలాడు దింపల వెలిగేటి మినుగురు అతిశయమే, తరువున ప్రాణం ఏ చోటనున్నదు, ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదు, ఆలోచిస్తే అతిశయమే. ఆగిరులు ఈ పరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రయాణ పర్వంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. పూలో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ
తగ్గోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణుల్లో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే ఎచ్చరు ఉందే నీవేనా అతిశయం అలవెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చే నీవేనా అతిశయము జగమున అతిశయాలు ఏన ఓ మాట్లాడే పువ్వాలు ఎనిమిదా అతిశయము నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు పేదెలూరే అధరాలు అతిశయము మగువ చేతి వేళ్ళు అతిశయమే మగుటాలంటి గోళ్ళు అతిశయమే కదిలే నవ్వులు అతిశయమే ఆగిలి తరులు ఏ జరులు లేనప్పుడు ఉన్న ప్రేమేగా అతిశయం పూలదాగున్న పళ్ళెందు కాసి తగ్గోక చిలక ఒళ్ళెందు అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు ఉంది నీవేన అతిశయం అలా ఒక సాంగ్ అంటే నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేశాను ఆ వీడియోకి మొత్తం కంప్లీట్ చేసుకొని ఇలా వీడియోస్ మొత్తం తీశాను. మాత్రం బాగా అనిపించింది. ఇంత మంచిగా వీడియోస్ తీసుకున్నాం కదా, ఒక సెల్ఫ్ వీడియో తీసుకున్నాం బ్రోతో. పాపం వీడియోగ్రాఫర్ మొత్తం శ్రీనాథ్ చేశాడనమాట. అలా చేశాక సైడ్ ఎఫెక్ట్ చూపించకపోతే ఎట్లా చూడండి. రెడీ 1 2 3 హలో Hey, stop! Police! అయ్యో అభి అలా చలికి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి కార్లో కూర్చొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్లో కూడా మన గానా కచేరీ మొదలుపెట్టి పాప మా బ్రోని మైండ్ మొత్తం తినేస్తూ బయలుదేరామన్నమాట. పొద్దున్న లేపేసి మరిగడ్డ కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా పొద్దు డిజ్నీ బీచ్లో వదిలేసేవాడు. కావాలి వంటలు ఆకులు వద్దని చెప్పాలి. మ్యాథ్స్లో సిట్టేసి ఉండాలి. నా నుదుటి బొట్టెట్టు ఆ కిట్లో ముక్కెట్టు అని ఆర్డర్లు వేసి మంచోడైనా సారీ మాకొద్దే లవ్ బ్యాడ్ బాయ్స్. అట్ లాస్ట్ ఫైనల్లీ ఇలా కంప్లీట్ చేసాం అనమాట మా బ్లాగ్ని. అలా కొంచెం చలికి కొంచెం వర్షానికి మొత్తం తట్టుకొని నా గోల ఆ బ్రో భరించి ఆ బ్రో సైలెన్స్ నేను భరించి ఇద్దరం కలిపి ఒక ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం ఫైనల్లీ. ఐ థింక్ నా గోల మీకు నచ్చుంటుంది. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ప్రతిసారి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. టాడా, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.